హాయ్ హలో నమస్తే. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కాపర్ వాడకం అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. సో అంటే కాపర్ వాటర్ తాగాలి అనేటువంటి హెల్త్ కాన్షియస్ చాలా బిల్డ్ అయింది. అది ఎంతవరకు అంటే ఈవెన్ మన పర్సనల్ యూజ్ ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీస్ వేర్ ఈవెన్ చిన్నపిల్లల స్కూల్స్కి కూడా మనం కాపర్కి సంబంధించిన వాటర్ బాటిల్స్ పంపిస్తున్నాం. సో అసలు ఈ కాపర్ అనేది మానవ శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మానవ శరీరానికి కాపర్ చేసేటువంటి మేలేంటి, ఇది కనుక ఎక్కువైనట్లయితే మనకి వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనే వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రత్యూష నేరేళ్ల గారు. మరి వారితోనే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రత్యూష గారు, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము అంటే హెల్త్ కాన్షియస్లో భాగంగా ఐరన్ కి సంబంధించిన వెజల్స్ వాడితే ఐరన్ మన బాడీకి వస్తుందని, లేదా కాపర్కి సంబంధించినటువంటి వాడితే కాపర్ వస్తుందని, మట్టి పాత్రలు తింటే దానికి సంబంధించినవి వస్తాయి అని చెప్పి ఇలా అన్ని రకాలుగా మన హెల్త్ని కాపాడుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ కాపర్ బాటిల్స్ విషయంలో అది చాలా అంటే పిల్లల వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కువైపోయింది. సో అసలు మీరు ఏం చెప్తారంటే మనకి ఫస్ట్ ఈ కాపర్ అనేది మన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్ని కలగజేస్తుంది? యాక్చువల్లీ చాలా అవేర్నెస్ అనేది టూ సైడ్స్. యాక్చువల్లీ అది కొంతవరకు ఉన్నప్పుడు ఇట్స్ బెనిఫిషియల్, ఓవర్గా యూజ్ చేసినప్పుడు ఎనీథింగ్ ఈజ్ లైక్ నాట్ అప్ టు ద మార్క్. కాపర్ అనేది ఒక ట్రేస్ ఎలిమెంట్, మినరల్. యాక్చువల్గా అది చాలా మైక్రో డోసెస్లో మన బాడీకి అవసరం. అందుకే దాన్ని మైక్రో న్యూట్రియంట్ అని కూడా అంటారు. మీరు అన్నట్లు ఐరన్ కానీ లేకపోతే సెలీనియం కానీ క్రోమియం కానీ ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్, చాలా మైన్యూట్ క్వాంటిటీస్లో బాడీకి అవసరం. బట్ దే ప్లే వెరీ క్రూషియల్ అండ్ ఎసెన్షియల్ రోల్. చాలా రియాక్షన్స్లో బాడీస్లో జరిగే వాటికి అవి అవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అబ్జార్ప్షన్కి కాపర్ అవసరం. బాడీలో మనకి ప్రతి కణంలో మైటోకాండ్రియా ఉంటాయి. ఆ మైటోకాండ్రియా అనే వాటిని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు. అంటే మన ఎనర్జీ కరెన్సీ. మనం ఒక సెల్ పనిచేయడానికి, బాడీ పనిచేయడానికి ఏటీపీ కావాలి, దాని ఎనర్జీ కరెన్సీ అంటారు. అది తయారవడానికి కూడా కాపర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కోఫ్యాక్టర్. అంటే మనకి రియాక్షన్స్ జరుగుతాయి అండి, కొన్ని వేల కోట్ల రియాక్షన్స్ జరుగుతాయి బాడీలో, మెటబాలిజంకి, ఎనర్జీకి. వీటన్నిటిలో ఎంజైమ్స్తో పాటు కొన్ని కోఫ్యాక్టర్స్ అని కావాలి ఎసెన్షియల్గా. అలా కాపర్ అనేది చాలా వాటికి కోఫ్యాక్టర్. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఓవరాల్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్కి కానీ, గట్ హెల్త్కి కానీ, బ్రెయిన్ ఫంక్షన్కి కానీ, ఇలా హార్మోన్ సింథసిస్కి కానీ, ఎనర్జీ ప్రొడక్షన్కి కానీ కాపర్ ఈజ్ ఏ వెరీ ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్. ఇప్పుడు మన బాడీకి మీరు చెప్పినట్లు విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఇవన్నీ కావాలి. అయితే మనం వీటన్నిటిని కూడా సమతుల్యం చేయడానికి బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి మనం ఫాలో అవుతుంటాం, ఇవన్నీ ఫాలో అవుతుంటాం. అయితే ఇప్పుడు కేవలం మనము రాగి బాటిల్లో వాటర్ తాగుతున్నాం. సో మనం ఇట్లా దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అంటారా? ఓన్లీ వాటర్ త్రూనే మనం ఆ మెటల్ని మన బాడీలో? ఈ ఓన్లీ అనేది చాలా డేంజరస్ విషయం అండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది అన్నాం అనుకోండి, ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు. అలానే కాపర్ అవసరం. మన ఆడియన్స్ అందరికీ ఇంపార్టెంట్ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. కాపర్ అనేది కాపర్ బాటిల్స్లో వాడితే వచ్చే వాటర్లోకి వచ్చే కాపర్ కంటెంట్తో పాటు మనకి చాలా ఆహారాల్లో కాపర్ దొరుకుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్లో కాపర్ ఉంటుంది, ఓట్స్లో ఉంటుంది, మనకి నట్స్లో ఉంటుంది. క్యాష్యూ నట్స్లో 30 గ్రామ్స్లో ఆల్మోస్ట్ మనకి 2/3 ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది. ఇలా చాలా వాటిల్లో కాపర్ ఉంటుంది. అయితే ఈ కాపర్ బాటిల్లో వాడడం అసలు హైలైట్ అవ్వడానికి మెయిన్గా ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాపర్కి. ఇలా కాపర్ వాటర్ని చూసినప్పుడు మనకి వాటర్లో కొన్ని సాధారణ కామన్ బ్యాక్టీరియా వైరసెస్ ఉంటాయి. వాటిల్లో ఈకోలై, సాల్మొనెల్లా ఇవి కామన్గా ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్కి కారణం. వీటిల్ని చంపడానికి కాపర్ వాటర్ అనేది హెల్ప్ఫుల్. అది ఇక్కడే కదా నేను చెప్తున్నట్టు ఇమ్యూన్ ఫంక్షన్కి కాపర్ కావాలన్నాను కదా, ఇక్కడ లీచ్ అయిన కాపర్ కూడా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వల్ల ఈ ఆర్గనిజమ్స్ ఎక్కువ గ్రో అవ్వకుండా ఆ కాపర్ వాటర్ అనేది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. అలానే ఆ లిటిల్ క్వాంటిటీస్లో ఆ వాటర్లోకి కాపర్ అనేది ఆ వెజల్లోంచి లీచ్ అవుతుంది. అది మన బాడీకి హెల్ప్ అవుతుంది. అంటే ఓన్లీ వాటరే కాదు, కాపర్ బాటిల్లో ఉండే వాటరే కాదు, ఇవన్నీ సోర్సెస్ కూడా ఉన్నాయి. మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అండ్ వెజిటేరియన్లో మష్రూమ్స్లో వస్తుంది. తర్వాత నాన్ వెజిటేరియన్స్కి వస్తే మీకు బీఫ్ కానీ ల్యాంబ్ కానీ వాటి లివర్లో, కిడ్నీలో కాపర్ ఉంటుంది. అండ్ సీ ఫుడ్స్లో ఉంటుంది కాపర్. ఇలా చాలా వాటిలో కాపర్ వస్తుంది. అంటే కొన్ని విషయాలు బాగా హైప్ క్రియేట్ అవుతాయి. సో మనం వాటిని కరెక్ట్ తాగాలి వచ్చేస్తుంది అంటే కాపర్ బాటిల్లో తాగడం మంచిది. బట్ అదొక్కటే కాదు, అదే ఓవర్ డూ చేయకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అడ్వైస్డ్. డూ ఇన్ మోడరేషన్.
ఎందుకంటే మనకు కాపర్ టాక్సిసిటీ కూడా వస్తుంది. బట్ ఈ కాపర్ బాటిల్లో వాటర్ యూస్ చేయడం వల్ల టాక్సిటీ అనేది చాలా చాలా రేర్, ఎందుకంటే మైన్యూట్ క్వాంటిటీస్లో వస్తుంది కాబట్టి. బట్ ఏదైనా సరే ఎక్కువ తీసుకున్నప్పుడు ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. సో ఎక్కువ తీసుకోవడం అంటే గుర్తొచ్చింది, జనరల్గా మన హ్యూమన్ బాడీకి జనరల్ ఫిజిషియన్ కాబట్టి మీరు ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అనేది మనకు ఒకటి ఉంటుంది. జనరల్ కొంతమంది తక్కువ కూడా తాగుతూ ఉంటారు. సో మన బాడీకి అవసరమైనటువంటి ఆ 4 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ అంతా కూడా కాపర్ వాటరే తాగాలా, లేకపోతే దానికి ఏమైనా స్పెషల్ డోసేజ్ లాగా ఏమన్నా ఉంటుందా? లేదండి, అంతా కాపర్ వాటర్ తాగాలని లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మీరే అన్నారు హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. ఈ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని మీరు కాపర్ వాటర్ కూడా వన్ ఆఫ్ ద ఎలిమెంట్గా తీసుకుంటే ఆబ్వియస్గా మీరు కాపర్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతారు. అండ్ కాపర్ డెఫిషియన్సీ ఈజ్ వెరీ రేర్. అది మనకి రిక్వైర్మెంట్స్ అందకపోవడం అనేది చాలా రేర్ అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా విటమిన్ డెఫిషియన్సీ వల్ల బాడీకి చాలా రకాల ఐసోలేటెడ్ గా కాపర్ డెఫిషియన్సీ ఇస్ వెరీ రేర్ అనమాట. అది మీరు అన్నాను కదా, ఇవన్నీ దే గో టుగెదర్ కాబట్టి ఇండైరెక్ట్ గా ఇట్ ఎఫెక్ట్స్ అదర్ థింగ్స్. కామన్ గా హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని నట్స్ని వెజిటబుల్స్ని హోల్ గ్రెయిన్స్ ఆర్ గుడ్ అని ఎప్పుడు అంటాం, నట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటాం. అండ్ మష్రూమ్స్ కానీ మినిమం క్వాంటిటీ ఆఫ్ నాన్ వెజ్ కానీ లిమిటెడ్లో తీసుకున్నప్పుడు దాంతోపాటు కాపర్ బాటిల్లో వాటర్ తాగితే దాని యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ అనేది ఒకటి హైలైట్ అండ్ కాపర్ క్వాంటిటీ వస్తుంది, ఇట్స్ బ్యాలెన్స్డ్. సో ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఒకవేళ ఈ కంటెంట్ కన్నా ఎక్కువైతే అది టాక్సిక్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. డెఫినెట్గా ఎనీ మైక్రో ఎలిమెంట్ ఆర్ మ్యాక్రో, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కార్బోహైడ్రేట్స్ అట్లా, వాటిని యాక్చువల్గా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం, వీటన్నిటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, ఎందుకంటే ఇవి వెరీ మైనర్ క్వాంటిటీస్లో కావాలి కాబట్టి. ఎనీథింగ్ విచ్ ఈస్ ఎక్సెస్ డెఫినెట్లీ హార్మ్స్ ద బాడీ. కాపర్ టాక్సిటీ కూడా రావచ్చు, దానిలో మనకి సడన్గా వచ్చే సిమ్టమ్స్ని అక్యూట్ టాక్సిసిటీ అంటాము. అలా కాకుండా స్లోగా సిమ్టమ్స్ డెవలప్ అవుతూ ఆర్గన్స్ అన్ని డిస్ఫంక్షన్ డెవలప్ అవుతూ అలా ఉన్నప్పుడు క్రానిక్ టాక్సిటీ అంటాం. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, ఫుడ్ అండ్ వాటర్లో కానీ కొన్ని సప్లిమెంట్స్లో కానీ ఎక్సెస్ కాపర్ ఉన్నప్పుడు, లేదంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కొన్ని స్పెసిఫిక్ ఆక్యుపేషన్స్లో కాపర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇలాంటి కండిషన్స్లో కాపర్ టాక్సిటీ కూడా వస్తూ ఉంటుంది. సో అంటే మీరు లక్షణాలు చెప్తున్నారు, జనరల్గా ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ ఇది కనుక మనకి టాక్సిక్ అయిపోయినట్లు? వీటిల్లో మేజర్గా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే గట్ రిలేటెడ్ సిమ్టమ్స్, లివర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండ్ కొంత బ్రెయిన్ అండ్ బ్లడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా వస్తాయి. మనకి అక్యూట్లో వచ్చినట్లయితే మీకు నాసియా బాగా అసలు ఏం తినబుద్ధి కాకపోవడం, వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం, తర్వాత బ్లడ్ తగ్గిపోవడం, అండ్ కిడ్నీ ఎఫెక్ట్ అయితే డార్క్ కలర్డ్ యూరిన్ రావడం, క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం. ఎందుకంటే ఈ కాపర్ టాక్సిటీ అనేది కిడ్నీస్ పైన అక్యూట్ ట్యూబులార్ నెక్రోసిస్ అనేది సడన్గా కాజ్ చేస్తుంది. అక్యూట్ టాక్సిటీ అయితే మనకి కిడ్నీలో కొన్ని ఫిల్టరింగ్ మెకానిజమ్స్ ఉంటాయి, దానిలో ట్యూబుల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇవి మోస్ట్ సెన్సిటివ్, టాక్సిన్స్కి కానీ లేదా కొంత ఆక్సిజన్ సప్లై బ్లడ్ సప్లై తగ్గినా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అందుకే మనకి కిడ్నీ వన్ ఆఫ్ ద వైటల్ ఆర్గన్ అంటాం. బ్లడ్ సప్లై ఎప్పుడు మెయింటైన్ అవ్వాలి. సో ఈ అక్యూట్ ట్యూబులార్ నెక్రోసిస్ క్రాస్ చేస్తుంది, అప్పుడు మీకు బ్లడ్ పారామీటర్, కిడ్నీ పారామీటర్స్, బ్లడ్ యూరియా పెరగడం, క్రియాటినిన్ పెరగడం, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ. ఇంకా బ్రెయిన్ కోసం వస్తే మీకు సడన్గా స్టూపరస్గా అంటే కాన్షియస్ లెవెల్స్ డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అక్యూట్ టాక్సిటీలో. ఇప్పుడు మల్టీ సిస్టమ్ వింటున్నాం, ఎందుకంటే కాపర్ అనేది మల్టిపుల్ వాటిల్లో అవసరం, అందువల్ల సిమ్టమ్స్ కూడా మనకి మల్టీ సిస్టమ్స్లో కనిపిస్తాయి. అయితే ఇది అసలు మనం ఏ మోతాదులో తీసుకోవాలి అని అంటారు జనరల్గా? సో యాక్చువల్గా మనకి ఈ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్లో మనకు రావాల్సింది వస్తుందండి. టాక్సిటీ అనేది మనం సిమ్టమ్స్ ద్వారా సస్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ ఈ డైట్లో తీసుకుంటూ వాటర్ త్రూ కూడా తీసుకున్నట్లయితే ఏమైనా ఎక్సెస్ లేదు అంటే ఏం ఎక్సెస్, అదే నేను చెప్పినట్టు ఇందాక కాపర్ వాటర్ బాటిల్లో వాటర్ తాగడం వల్ల వచ్చే క్వాంటిటీస్ చాలా మైనర్. ప్రాపర్ మెయింటెనెన్స్తో చేస్తే దానికి తీసుకోవాల్సిన క్లీనింగ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెయింటెనెన్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇట్స్ గుడ్. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు హార్ష్ కెమికల్స్ యూజ్ చేసి వాటిని క్లీన్ చేసినప్పుడు కానీ, లేదా స్టీల్ స్క్రబ్స్ యూజ్ చేసి బాగా స్క్రేప్ చేసినప్పుడు కానీ ఆ కాపర్ లీచింగ్ అంటే ఆ లీచింగ్ అంటే ఆ వెజల్లో ఉన్నది దీనిలోకి రావడం, అది ఎక్కువ అయినప్పుడు మీరు డైలీ ఎక్సెసివ్ యూజ్ చేస్తున్నారు అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో దానిలో కొన్ని అసిడిక్ ఫ్లూయిడ్స్ పోసేసారు, హాట్ వాటర్ పోసేసారు, ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో తీసుకెళ్తున్నారు, అలాంటప్పుడు దాని నుంచి లీచ్ అయ్యేది ఎక్కువ అవ్వచ్చు. అండ్ మీరు చాలా యూసేజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా టాక్సిటీకి ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఓకే, క్లీనింగ్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీకు రెగ్యులర్గా క్లీన్ చేయాలి, థరోగా లోపల అవుట్ సైడ్ డ్రై ఉండేటట్టు చూసుకోవాలి, ఓపెన్గా పెట్టాలి. ఎందుకంటే దీనిలో మెయిన్గా గ్రీన్ రెసిడ్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి సరిగ్గా మెయింటైన్ చేయకపోతే.
అవి బాగా టేస్ట్ని ఆల్టర్ చేసేస్తూ ఉంటాయి అండ్ కొంతవరకు హానికరం కూడా. సో ఆ రెసిడ్యూస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అండ్ ఎక్సెసివ్ లీచింగ్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాచురల్ సబ్స్టెన్సెస్ లైక్ వెనిగర్ లేకపోతే లెమన్ అండ్ సాల్ట్ యూస్ చేసి ప్రాపర్గా డ్రై చేయడం అండ్ టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎక్సెసివ్ హాట్ కానీ అవి ఉండి పోయకూడదు, అసిడిక్ సొల్యూషన్స్ పోయకూడదు, ప్లెయిన్ వాటర్ రూమ్ టెంపరేచర్లో అండ్ ఎక్కువసేపు కూడా దానిలో మినిమం 6 to 8 hours ఓవర్ నైట్ పెట్టేసి వాడడం అనమాట. ఎక్కువ స్టోరేజ్ కూడా చేయకుండా ఇట్లా. ఓకే, అంటే అందులో మనం హాట్ వాటర్ లూక్ వామ్ వాటర్ లాగా యూస్ చేసి బెటర్ అండి, బెటర్ అవాయిడ్, ఆల్వేస్ అవాయిడ్. బికాస్ ఆ ఎక్సెసివ్ మనకి ఇప్పుడు సేఫ్ అని ఎప్పుడు చెప్తున్నామంటే ప్రాపర్ మెయింటెనెన్స్తో వాట్ దే అబ్జర్వ్డ్ ఇస్ ఈ లెవెల్స్ ఈ కండిషన్స్లో వాడినప్పుడు ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. బట్ వెన్ యూఆర్ గోయింగ్ సంథింగ్ అగేన్స్ట్ దట్ ఇట్ మే బికమ్ హార్మ్ఫుల్ అనమాట అది. ఓకే, సో అంటే కిడ్నీస్ మోర్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ కాపర్ ఎక్కువ. యా, లివర్, కిడ్నీస్, గట్ దీస్ ఆర్ ఆల్ ఎఫెక్టెడ్ మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. లివర్, కిడ్నీస్ అన్నాను కదా, ఈ కాపర్ని మెయిన్గా బాడీలోంచి ఎలిమినేట్ చేసేది లివర్ అండ్ కిడ్నీస్ అనమాట. సో ఎక్సెస్ ఉన్నప్పుడు దేర్ హ్యాండ్లింగ్ బికమ్స్ డిఫికల్ట్, దే ఆర్ వల్నరబుల్. ఓకే, అయితే ఇప్పుడు మన చిన్నపిల్లలకు కూడా మనం వీటిని యూస్ చేస్తూ ఉన్నాము, వాళ్ళ స్కూల్ బ్యాగ్స్తో కాపర్ అనేది అలవాటు చేసేస్తూ ఉన్నాం. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? యాజ్ ఎ పేరెంట్గా ఒక గైడ్గా మీరు పేరెంట్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సేమ్ ప్రికాషన్స్ అప్లైస్ టు చిల్డ్రన్ ఆల్సో. అంటే ఇప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఒకదానికి చెప్పగానే ఓవర్ డూ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది జనరల్ బిహేవియర్. And all the content what we are helping patients to understand, we have to take them as a general guidelines. దానికి మించి there will be specific personal aspects. అవి మీరు ట్రీట్మెంట్ మొడాలిటీస్కి వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ అడ్వైస్ ఈస్ మ్యాండేటరీ. జనరల్ గైడ్లైన్స్ని అందరికీ ఆపాదించేయడం అనేది ఇట్స్ హార్మ్ఫుల్. బట్ బీయింగ్ వెల్ ఇన్ఫార్మ్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే మీరు రైట్ క్వశ్చన్స్ అడగగలుగుతారు, మినిమం నాలెడ్జ్ ఉంటుంది, అంతవరకే దాన్ని బ్యాలెన్స్ చేయాలి. నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఇన్ ఎనీ ఫీల్డ్ లైక్వైజ్. సో ఏదైనా కూడా మనం ఒక సజెషన్ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అవును, పర్సనలైజ్డ్ మెడిసిన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద జనరల్ గైడ్ లైన్స్. దీస్ ఆర్ ఆల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బికాస్ వీల్ సీ ఎ ట్రెండ్, దిస్ ఈస్ హ్యాపెనింగ్, సో వీ హ్యావ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ లైక్వైజ్. అలానే ప్రత్యూష గారు మనం చూస్తే మీరు ఆల్మోస్ట్ 12 yearsగా సీనియర్ జనరల్ మెడిసిన్లో ఉన్నారు. ఇలాంటి రకరకాలుగా వచ్చినప్పుడు అంటే కొంతమంది గట్ హెల్త్ అంటారు, డైట్ అంటారు, లేకపోతే ఇలాంటి వెజల్స్ యూస్ చేయాలని అంటారు. సో మీ అబ్జర్వేషన్స్ ఏంటండి ఉన్నటువంటి ప్రెజెంట్ ట్రెండ్, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ దీనికి సంబంధించి? ఒకటి ఏంటంటే పేషెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కన్విన్సింగ్ లెవెల్స్ అయితే మాకు డెఫినెట్గా డిఫికల్టీ పెరిగింది కొంతమందిలో ఈజీ కూడా అయింది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కన్విన్సింగ్ ఎబిలిటీస్ ఇట్స్ బికమింగ్ లిటిల్ డిఫికల్ట్. అండ్ కొన్ని మనం సైంటిఫిక్ ఆస్పెక్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, అవి కొన్నిసార్లు తెలుసుకోవాల్సిన డెప్త్ అవసరం కూడా ఉండకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఒక పేషెంట్ BMD టెస్ట్ గురించి అడుగుతున్నారు, నేను ఎక్స్ప్లెయిన్ దిస్ ఇస్ దిస్ థింగ్. హీ వెంట్ ఆన్ టు ద ఎక్స్టెంట్ దట్ ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది, ఈ కంక్లూషన్ ఎలా వచ్చింది, దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ ఇన్ ద OPD రూమ్. సో అట్లా, బట్ ఎట్ ద సేమ్ టైం అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. వెల్ ఇన్ఫార్మ్డ్ పేషెంట్స్, ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ దిస్ హ్యాపెన్స్ అని. సో బోత్ వేస్ పీపుల్, బోత్ వేస్ ఇట్ ఈస్ కొన్నిసార్లు డిఫికల్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఈజీ అయిపోవచ్చు. అండ్ వీ హ్యావ్ టు అప్రోచ్ ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే. మీరు అన్నట్టు ట్రెండ్స్ అంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎక్సెసివ్ కన్జంప్షన్ అయినప్పుడు కొంతమంది ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమైనా గట్ సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, గట్ రిలేటెడ్ హెల్త్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తారు ఆటోమేటిక్గా. అక్కడ ఏమైనా నెగటివ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ రిలేటివ్స్లో ఏమన్నా ఇన్సిడెంట్స్ అయ్యాయనుకోండి, దే జస్ట్ కంబైన్ బోత్ ఆఫ్ దెమ్. సో అలాంటప్పుడు దే బికమ్ యాంగ్షియస్. సో ఇట్ లీడ్స్ టు ఎ ప్రాబ్లమ్. అండ్ దట్ ఈస్ వై రెస్పాన్సిబుల్గా కన్జ్యూమ్ చేయడము, ఎక్సెసివ్గా కన్జ్యూమ్ చేయకుండా ఉండడము. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే యూ గోయింగ్ టు దట్ సైకిల్ ఆఫ్ రీసెర్చ్ కాకుండా ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవడము, మల్టిపుల్ నాన్ మెడికల్ పీపుల్తో డిస్కస్ చేయకుండా ఉండడము. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్, టు టేక్ ఎర్లీ యాక్షన్. ఇప్పుడు మీరు అన్నట్టు మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ పెరుగుతున్నాయి, మనం చూస్తున్నాం, క్రానిక్ డిజీజెస్ పెరుగుతున్నాయి. వీటన్నిటిని ప్రివెంట్ చేయొచ్చు అవగాహన వల్ల. అవగాహన ఒక్కటే కాదు, ఎర్లీ యాక్షన్ దట్ ఈస్ మిస్సింగ్. అవగాహన ఎక్కువైపోయింది, ఇన్ యాక్షన్. అదే, సో అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ స్టెప్ తీసుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు. అంటే మనకి అనాలిసిస్ పారాలిసిస్ అనే ఒక ఎంటిటీ ఉంటుందండి. ఎక్కువ థింక్ చేసేస్తూ అనాలిసిస్ చేస్తూనే అక్కడ ఉండిపోతారు, యాక్షన్ అని ఉండదు. కానీ నిజానికి వాస్తవానికి మీకు ఒక 3 to 4 ఫ్యాక్ట్స్ డైట్లో కూడా మీరు తీసుకొని స్టార్ట్ ఇంప్లిమెంటింగ్, విల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్స్.
సింపుల్, స్లో, సస్టైనబుల్. దిస్ ఈస్ ద కీ ఫర్ ఆల్ ద హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. మనం హెల్త్ మెయింటెనెన్స్ గురించి ఆలోచించాల్సిన సమయం. బికాస్ యాజ్ యూ రైట్లీ సెడ్, డిజీజ్ బర్డెన్ ఈస్ ఇంక్రీజింగ్. అవును. అయితే ఇప్పుడు మన కాపర్ గురించి వచ్చినట్లయితే, కాపర్ మన బాడీకి హార్మ్ చేసేటువంటివి ఉంటే దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఒకటి అండ్ ల్యాబ్ టెస్టింగ్ ఒకటి. ఓకే. ల్యాబ్ టెస్టింగ్ నేను చెప్పాను కదా కొన్ని సిమ్టమ్స్, నాసియా ఉంది, అట్లా ఉంది. అప్పుడు మీరు డైరెక్ట్గా డెసిషన్ తీసుకోలేరు ఇది కాపర్ టాక్సిటీ వల్ల అని. అప్పుడు మీరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ సిమ్టమ్స్ దీనికి కారణమేమో అని వేరేవి కూడా అనలైజ్ చేసి కారణమేమో అని ల్యాబ్ టెస్ట్లు చేసి దాని నుంచి నిర్ధారణ చేస్తారు. ఎందుకంటే ఇవి చూస్తే మీరు జనరలైజ్డ్ సిమ్టమ్స్, నాసియా అనేది దేనివల్ల అయినా రావచ్చు కదా. అలాంటప్పుడు వీళ్ళు ఆ సర్టన్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ చేసి ఆ డౌట్తో విల్ గెట్ సమ్ టెస్ట్ డన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ సడన్గా జాండీస్ వచ్చింది అలా అన్నారు. అప్పుడు మనం వాళ్ళని ఎగ్జామిన్ కూడా చేసి కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగి మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయిస్తాం. అక్కడి నుంచి ఓకే ఏదైనా టాక్సిటీ జరిగిందేమో అని చెప్పేసి కొన్ని స్పెసిఫిక్ ఎలిమెంట్స్ సీరం లెవెల్స్ టెస్ట్ చేస్తాం. అప్పుడు కాపర్ అనేది బయటపడవచ్చు. ఓకే. అలానే ప్రత్యూష గారు, ఈ క్రానిక్ టాక్సిటీ కనుక ఎక్కువైనట్లయితే మన బాడీ ఎలాంటి రియాక్షన్స్ ఉంటుంది, దాన్ని మనం మెడికల్గా ఎలాగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు హెవీ మెటల్ ఎక్స్పోజర్ అండ్ టాక్సిసిటీ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ఆన్ ద రైజ్ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో హెవీ మెటల్ టాక్సిటీ కొన్నిసార్లు మనకి ఈ స్లోగా ఎక్స్పోజ్ అవ్వడం, మైనర్ క్వాంటిటీస్ అయినా సరే ఓవర్ టైం పైలప్ అయ్యి మల్టీ డిస్ఫంక్షనల్ సిమ్టమ్స్ వస్తాయి మనకి మల్టిపుల్ సిస్టమ్స్లో. నేను అన్నట్టు అసలు ఆకలి వేయకపోవడము, బాగా నీరసంగా ఉండడము, నెమ్మదిగా లివర్ డిస్ఫంక్షన్ రావడము, స్కిన్లో చేంజెస్ రావడము, అండ్ మెంటేషన్లో అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో మెమరీ డిస్టర్బెన్సెస్ రావడము, ఇలాంటివన్నీ జరగచ్చు క్రానిక్ సిమ్టమ్స్. సో ఇట్లాంటి వాటిల్లో కూడా మనకి మెడికల్గా ఏం చేస్తామంటే ఆల్రెడీ బాడీలో అక్యుములేట్ అయిన కాపర్ని కీలేషన్ ద్వారా తగ్గించడము, ప్లస్ సిమ్టమ్స్ రిలీఫ్ కోసం సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇవ్వడం అలా. అండ్ నవేడేస్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ నేను చెప్తున్నట్టు ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ వల్ల, కొన్ని సప్లిమెంట్స్ యూస్ వల్ల, కొన్ని మెడిసిన్స్లో ఎక్సెసివ్ డోసెస్ తెలియకుండా తీసేసుకోవడం వల్ల, ఓవర్ ద కౌంటర్, దీస్ ఆర్ ద కామన్ కాజెస్. ఇప్పుడు మనం ఫుడ్లో తీసుకుంటూ, వాటర్లో తీసుకుంటూ, కొంతమంది అయితే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా యూస్ చేస్తారు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తెలియక మల్టిపుల్ అంటే ఆ డోస్ రేంజెస్ తెలియక మల్టిపుల్ తీసుకుంటూ దానిలో ఉండేదే దీనిలో కూడా ఉంటూ అలాంటి వెరీ కామన్ అండి. దిస్ ఈస్ వెరీ కామన్. కొన్నిసార్లు దీనిలో కాల్షియం ఉంటుంది, దీనిలో కాల్షియం ఉంటుంది, దీనిలో విటమిన్ డే ఉంటుంది, దీనిలో విటమిన్ డే ఉంటుంది, బట్ దే కీప్ టేకింగ్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రత్యూష నేరెళ్ళ గారు. ఈరోజు కాపర్ అసలు మన బాడీకి ఎంతవరకు ఉపయోగం, దానివల్ల అది ఎక్కువైతే ఎలాంటి డిసడ్వాంటేజెస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుందనే వివరాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.